హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. దట్టు యొక్క జాబ్ అనేది 4 months కాంట్రాక్ట్ అనమాట. అంటే ఈ యొక్క జాబ్ అనేది ఓన్లీ 4 నెలలు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో అప్లై చేసుకోవడం లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే కింద మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోకి అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క జాబ్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే ఎలాగ అప్లై చేయాలి, అలాగే రెజ్యూమ్లో స్కిల్స్ ఏమి ఉండాలి, అలాగే ఎడ్యుకేషన్ ఏమి ఉండాలి అనే దాని గురించి క్లారిటీగా తెలుసుకుందాము. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. యా, ఇక్కడ మీరు చూసుకోవట్లు వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి టెక్కీ విజన్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ వైజాగ్ అండ్ హైదరాబాద్, ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. జాబ్ రోల్ వచ్చేసి కేటలాగ్ స్పెషలిస్ట్ 1 అనమాట, ఓకేనా. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, అంటే కంపెనీ లొకేషన్. కానీ మీ యొక్క జాబ్ అనేది రిమోట్, అంటే మీరు ఇంటి దగ్గర నుండి మీ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళైతే రీసెంట్ గానే పోస్ట్ చేశారు, 4/24/26 అయితే పోస్ట్ చేశారు. అంటే 1 day బ్యాక్ అయితే వాళ్ళు పోస్ట్ చేశారు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళైతే క్లియర్ గా మెన్షన్ చేశారు. టెక్ విజన్ కంపెనీ అయితే వాళ్ళు హైరింగ్ చేసుకొని చెప్పి వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ టైటిల్ చూసుకోవడం వచ్చేసి కేటలాగ్ స్పెషలిస్ట్ 1 అనమాట. సో జాబ్ లొకేషన్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ టైప్ అనేది కాంట్రాక్టర్ బేస్. తట్టు ఈ యొక్క జాబ్ అనేది 4 months మాత్రమే. సో 4 months అయిపోయిన తర్వాత సో మళ్ళీ మీరు వేరే జాబ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో దీంట్లో కొన్ని స్కిల్స్ అయితే మెన్షన్ చేశారు. అంటే మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సో మీ యొక్క జాబ్ మీరు చేయవలసిందంతా వాళ్ళకి మెన్షన్ చేశారు. కానీ ప్రాబ్లం అయితే లేదు. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, సెలెక్ట్ అయిపోయిన తర్వాత సో కంపెనీ వాళ్ళు అయితే దీనికోసం అయితే కంప్లీట్ మీకు అయితే ఒక 2-3 weeks మీకు ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రాబ్లం అయితే లేదు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్. అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో సో వాళ్ళందరైతే యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీనా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ వెర్బల్ అండ్ రిటర్న్. సో ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో సో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. ఇక మీరు ఏం చేయాలంటే ఇదే మెయిన్ థింగ్ అనమాట ఈ యొక్క జాబ్ అప్లై చేసుకోవడానికి. మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తారు కదా, మీ యొక్క రెజ్యూమ్లోని ఈ 3 points అని మీరు యాడ్ చేశారు అనుకోండి, సో మీకైతే ఈజీగా మీకు హెచ్ఆర్ నుంచి అయితే కాల్ బ్యాక్ అయితే వస్తుంది. అంటే మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి సో ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకైతే మెయిల్ వస్తుంది. సో దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే స్కిల్స్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ ప్రొడక్ట్స్, లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎక్స్ ఎక్సెల్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో సో వాళ్ళైతే ఈజీగా తీసుకొని వచ్చి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ అండ్ డేటా ప్రెజెంటేషన్ స్కిల్స్, ఫ్లూయెంట్ రిటర్న్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఈ యొక్క 3 స్కిల్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేశారు అనుకోండి, సో మీ యొక్క రెజ్యూమ్ అనేది 100% షార్ట్ లిస్ట్ అవుతుంది. సో ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు హెచ్ఆర్ నుంచి అయితే మెయిల్ వస్తుంది. అంటే నెక్స్ట్ ఏముంటుంది, ఇంటర్వ్యూ ఏముంటుంది అనే దానికోసం మెయిల్ వస్తుంది. సో మీ యొక్క రెజ్యూమ్లో అయితే మర్చిపోకుండా ఈ యొక్క 3 points యాడ్ చేసి అప్లై చేయండి, ఈజీగా మీకు అయితే మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు కదా సబ్మిట్ రెజ్యూమ్ పెట్టారు అనుకోండి, అక్కడ మీకు రెజ్యూమ్ ఆప్షన్ అడుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి ఆ టీంకి వెళ్తుంది, అంటే హెచ్ఆర్ టీంకి అయితే వెళ్తుంది. వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ అంతా చూసిన తర్వాత ఆ యొక్క స్కిల్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లో స్కిల్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, సో మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే కాల్ బ్యాక్ వస్తుంది, ఓకేనా. సో అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, సో మీకు ఇలాగ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎక్కువసారి అప్లై అవ్వని చెప్పి అప్లై ఒక్కటారు అనుకోండి, సో మీ యొక్క అప్లికేషన్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. దాంట్లో మీ యొక్క బేసిక్ డేటా అంటే మీ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్లో అప్లోడ్ చేశారు అనుకోండి, సో మీకైతే ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే హెచ్ఆర్ మెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇటువంటి ఇంట్రెస్ట్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.